నమస్తే, దిస్ ఇస్ శౌర్య. మనతో పాటు ఒక పోలీస్ అధికారి ఉంటే అది చాలా భద్రతగా మనం ఫీల్ అవుతాం. అంటే మనకి ఏదైనా జరిగితే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి చెప్పొచ్చు అని. మనకు తెలిసిన ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న చుట్టుపక్కల వాళ్ళు ఉన్న సో అలాంటి పక్కింట్లో ఉన్న ఒక సిఏఏ ఆ పక్కింట్లో ఉన్న మహిళ మీద అత్యాచారానికి పాల్పడ్డాడంటే వినడానికే చాలా జుగుప్సగా ఉంది. దీనికి సంబంధించిన కేసు డీటెయిల్స్ ఏంటి, అసలు ఎక్కడ జరిగింది, ఇవన్నీ కూడా ఒకసారి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు, సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ఏమనుకోవచ్చు సార్ అసలు, అంటే అనడానికి వినడానికే చాలా అసహ్యంగా ఉంది. అసలు ఎట్లా జరిగింది సంఘటన, నెక్స్ట్ అసలు కేసు ఎట్లా ముందుకెళ్తుంది? మామూలుగా మనకి పోలీసుల వైలెన్స్ మీద ఎక్కువగా వార్తలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే పోలీసులు అంటేనే వాళ్ళ దగ్గరికి వచ్చే వాళ్ళని కావచ్చు, లేకపోతే అనుమానితులను కావచ్చు తీసుకుపోయి కొట్టడం అనేది కామన్. కానీ అత్యాచారాలు కూడా ఈ మధ్య కాలంలో పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఏంటంటే సెక్స్ వర్కర్ని అత్యాచారం చేయడం కూడా బాగా కామన్. ఎందుకంటే వాళ్ళు ఎవరికి పోయి చెప్పుకోలేరు. ఇప్పుడు వీళ్ళు రైడ్ చేస్తారు కదా, వాళ్ళని అత్యాచారం చేయడం అనేది కూడా చాలాసార్లు జరుగుతుంటాయి. అయితే ఈ మధ్య కాలంలో ఏంటంటే చాలా సంఘటనలు బయటకు వస్తున్నాయి. ఎందుకంటే బాధితులు గతంలో చెప్పేవాళ్ళు కాదు. ఈ మధ్య వాళ్ళు కూడా ఆ మధ్య కూడా అనంతపురంలో ఒక ఎస్ఐ ఒక ఆమెను, అంటే ఆమె కేసు పెట్టడానికి వస్తే అక్కడ నుంచి ఆమె ఫోన్ నెంబర్ ఎలాగో అతని దగ్గర ఉంటుంది, ఫోన్ తీసుకొని ఆమెను అరెస్ట్ చేయడం మొదలుపెట్టి వాళ్ళ భర్త మీద కూడా కేసు పెడతానని చెప్పి ఇలాగా లొంగ తీసుకోవడానికి ట్రై చేసిన సంఘటనలు చాలా ఉన్నాయి అన్నమాట. అలాగా ఇప్పుడు ఒక సిఐ ఇతను చిన్న మల్లయ్య ఇతని పేరు. ఒకప్పుడు వెనుకొండ పోలీస్ స్టేషన్లో సిఐగా ఉండేవాడు. ఇతనికి మామూలుగా వైసీపీ ప్రో వైసీపీ అనే పేరుంది. ఎందుకంటే 2024లో కారంపూడిలో ఒక టీడీపీ నాయకుడిని గన్నుపెట్టి బెదిరించాడని ఇతని మీద ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత ఈ మధ్య కూడా అక్కడ మండల స్థాయి నేత టీడీపీ నేతని వాట్సాప్ లో బెదిరించాడని కూడా ఇతని మీద ఆరోపణలు ఉన్నాయి. దాంతో ఇతన్ని విఆర్ లో పెట్టారు. విఆర్ అంటే వేకెన్సీ రిజర్వ్ అంటారు. అంటే రెగ్యులర్ లా అండ్ ఆర్డర్ లో ఉన్న ఇతని మీద అభియోగాలు వచ్చాయి కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఇతన్ని విఆర్ లో పెట్టారు. మామూలుగా ఇప్పుడు మనకు పోలీసులు చాలా మందికి లంచాల డబ్బులు బాగానే వస్తాయి. దాని నుంచి వీళ్ళు రకరకాల వ్యాపారాలు చేస్తూ ఉంటారు. సో అలాగే ఇతనికి కూడా కోళ్ల ఫామ్ ఉంది, నాటు కోళ్ల ఫామ్. వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి దగ్గర ఒక నాటు కోళ్ల ఫామ్ ఉంటే ఆ ఫామ్ ని చూడడానికి ఆ ఫామ్ పక్కనే ఒక ఫ్యామిలీ ఉంటారు. వాళ్ళకి అప్పగించాడు ఇతను, అంటే లీజుకి ఇచ్చాడు. ఆ ఫ్యామిలీలో ఉండే మహిళ ఈ కోళ్ళని చూసుకోవడం ఇవన్నీ చేస్తుంది. ఇప్పుడు ఇతను అత్యాచారం చేసింది ఆ మహిళను అనమాట. అదేదో అంటే కొన్ని మీడియాలో ఏమొచ్చిందంటే పక్కింట్లో ఉన్న మహిళను అన్నట్లు వచ్చింది. పక్కిళ్ళు కాదు, ఇది యాక్చువల్ గా ఇతనికి బిజినెస్ వెంచర్ ఉంది అక్కడ. అప్పుడప్పుడు ఆ లీజ్ అమౌంట్ కలెక్ట్ చేసుకోవడానికి ఎట్లా చేస్తున్నారు ఏంటి పర్యవేక్షించడానికి ఇతను వస్తుంటాడు. అట్లా వచ్చాడు ఇతను. వచ్చినప్పుడు ఒంటరిగా రోజు ఒంటరిగా దొరికింది. మేబీ ఇప్పుడు ఇతనికి ఎప్పటి నుంచో ఆమె మీద కన్ను ఉండొచ్చు. సో ఒంటరిగా దొరికింది అని చెప్పి ఇంకా ఆమెను బలవంతంగా చేసి వెళ్ళిపోయాడు. దాంతో ఆమె ఇప్పుడు దాన్ని బయటికి తీసుకొచ్చి అక్కడ ఉన్న రాజకీయ నాయకులకి వాళ్ళకి ఎవరికి చెప్పింది లీడర్స్కి. వాళ్ళు ఇమీడియట్ గా వినుకొండ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టారు. వినుకొండ సిఐ ప్రభాకర్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు. ఇతను అరెస్ట్ చేస్తారా లేకపోతే ఆల్రెడీ వీఆర్ పనిష్మెంట్ లో ఉన్నాడు ఇతను. మామూలుగా అయితే ఇతను అరెస్ట్ చేయాలి. కానీ మనకు ప్రాబ్లం ఏంటంటే చాలా మంది కామన్ పీపుల్ కూడా తెలియంది పోలీసులు క్రైమ్ చేస్తే అరెస్ట్ చేయరేమో అనుకుంటారు. నిజానికి క్రైమ్ ఎవరు చేసినా క్రైమే. పోలీస్ చేసినా అతనికి ఏమి లైసెన్స్ లేదు, అంటే కొట్టే లైసెన్స్ లేదు, ఏం చేసే లైసెన్స్ లేదు. కానీ సమాజం కూడా రాను ఎలా అయిపోయిందంటే కొడితే ఇంకా 4 దెబ్బలు కొట్టుండాలి సార్. నేనేదో ఒక చూస్తాను, ఎవరో కటింగ్ చేసుకోవడానికి వాడు ఇష్టం వచ్చిన కటింగ్ చేసుకున్నాడు. ఇతనికి ఎందుకు వెళ్ళి క్లాస్ పెడుతున్నాడు, వాళ్ళ ఫ్యామిలీకి అంతా క్లాస్ పెడుతున్నాడు. సో దాన్ని కింద కామెంట్లు చూస్తే అందరూ అతనికే మద్దతు ఇస్తున్నారు. ఇంకా ఇది చేయండి సార్, గుండు కొట్టించండి సార్, ఇలాగే మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు కటింగ్ నేరస్తులందరూ విచిత్రమైన కటింగ్లు చేసుకొని నేరాలు చేస్తారా? మా బుద్ధిగా కటింగ్ చేసుకున్న నేరం చేయడా? అంటే ఏదో ఒక వాళ్ళ సమాజం మీద వాళ్ళ కంట్రోల్ ఉంది అన్నట్టుగా మాకు ఇచ్చారు అధికారం, మిమ్మల్ని అంతా మేము కంట్రోల్ చేయాలి అన్నట్టు చాలా మంది పోలీసులు ఫీల్ అవుతుంటారు.
దీంతో వాళ్ళు నేరాలు చేస్తున్నప్పుడు వాళ్ళకి ఎందుకు చేస్తారు అసలు నేరాలు ఎందుకు కొడతారంటే బికాస్ దే థింక్ దే కెన్ డూ ఇట్ అండ్ ఎస్కేప్. అవును. మనల్ని ఏమి చేయరు, మహా అంటే సస్పెండ్ చేస్తారు, అది పెద్ద పనిష్మెంట్ కాదు. నేను చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు నేను జర్నలిస్ట్ గా ఉన్నాను, నేను ఒక నేరం చేశాను. నేరం చేస్తే మన జర్నలిస్ట్ మన ఛానల్ బాసు పర్వాలేదు నేను బాలాజీని సస్పెండ్ చేస్తాలే ఒక 10 రోజులు అంటే ఊరుకుంటారండి. ఒక టీచర్ చేస్తాడు, వాళ్ళ హెడ్ మాస్టర్ నేను మా టీచర్ని సస్పెండ్ చేస్తాలే అంటే ఊరుకుంటారా? కానీ పోలీసులు మాత్రం సస్పెండ్ ఎందుకు చేస్తారనేది అదొక పెద్ద క్వశ్చన్. వాళ్ళు ముందుగా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి అది పబ్లిక్ ఎట్లా చేస్తారు అట్లా చేయాలి కదా, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి, కేసు పెట్టాలి. అది 8 ఏళ్ల కంటే ఎక్కువ శిక్ష పడే నేరం ఉంటే అరెస్ట్ చేయాలి, లేదంటే 335 కింద బిఎన్ఎస్ 35 యాక్ట్ దీని కింద సెక్షన్ కింద నోటీస్ ఇవ్వాలి. ఇది కదా చేయాలి. అవి చేయరు. మహా అంటే సస్పెన్షన్. ఇంకా ఘోరం ఏంటంటే షోకాజ్ నోటీస్. నీకు గుర్తుందో లేదో కాళహస్తిలో ఒక సిఐ, లేడీ సిఐ జనసేన నాయకుడిని పబ్లిక్ గా 2 చంపలు 2 చేతులతో కొడితే పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి సపరేట్ ఫ్లైట్ వేసుకొని మళ్ళీ అక్కడి నుంచి కొన్ని 3,000 వెహికల్స్ తో బిల్డప్ ఇచ్చిపోయాడు. ఏమైందండి ఆ కేసు? పోనీ అప్పుడంటే జగన్ ఉన్నాడు అనుకున్నాం, ఇప్పుడేం వీళ్ళ ప్రభుత్వం ఉంది కదా, ఆమె కేసు ఏమైందో వీళ్ళు చేయాలి కదా, ఏమీ లేదు. అంటే పోలీసులు నేరాలు చేసినప్పుడు వాళ్ళని ప్రత్యేకంగా చూడడం, మహా అంటే షోకాజ్ నోటీస్, అదేదో వాళ్ళ అంతర్గత వ్యవహారం కాదు కదా, అది వాళ్ళ విధి నిర్వహణలో తప్పు చేస్తే నువ్వు నోటీస్ ఇవ్వు, సస్పెండ్ చేయవు. నువ్వు ఇదొక క్రిమినల్ యాక్ట్. ఒక సాధారణ పౌరుల మీద అత్యాచారం అనేది ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిన నేరం. అది చేయకుండా గతంలో ఇతను వైసీపీ కూడా తెలుగుదేశం కూడా మనకు అనవసరం, అతను నేరం చేశాడు, అతన్ని ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, ఎందుకు కేసు పెట్టట్లేదు అనేది లేదు. ఇది లేకపోవడం వల్లే పోలీసులు ఇంత ధైర్యంగా ఎందుకు చేస్తున్నారంటే, నన్ను ఎవడేం చేస్తాడు, నేను సిఐ, నన్ను ఈమెం చేస్తుంది, మహా అంటే కేసు పెడుతుంది, మహా అంటే సస్పెండ్ చేస్తారు, అంతకంటే ఏం చేస్తారు అనేది బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఉంటది. కాబట్టి వాళ్ళు ధైర్యంగా పబ్లిక్ మీద కెమెరాలు ఉన్నా అన్ని ఉన్నా కొడుతున్నారంటే అర్థం ఏంటి? ఓపెన్ గా కొడుతున్నారు. ఆ మధ్య తెనాల్లో ఓపెన్ గా దళితుల కాళ్ళని కొట్టారు. సో ఇలా చేస్తున్నారంటే నిజానికి వాళ్ళకి ఆ పవర్ ఉందా, కాన్స్టిట్యూషన్ కానీ ఏ చట్టం కానీ కొట్టే హక్కు ఇచ్చిందా అన్న డిస్కషన్ లేకుండా మరింత కొట్టండి సార్, మరింత వీళ్ళదేం పోయింది, వీడికి వచ్చినప్పుడే తెలుసు మెసేజ్ పెట్టడం. ఇది పబ్లిక్ లో కూడా రావడంతో వాళ్ళు దే ఫీల్ దే ఆర్ హీరోస్. ఎన్కౌంటర్ చేయండి, మళ్ళీ చంపేయండి, ఇలాగే చెప్పడంతో అంటే ఒక లీగల్ వ్యవస్థ ఉంది, ఒక జస్టిస్ సిస్టమ్ ఉంది, దీనికి అనుకూలంగా అందరూ బిహేవ్ చేయాలి అది చేయనప్పుడు నువ్వు ఎప్పుడైతే ఫుల్ పవర్స్ నీకు అనుకూలమైన సంఘటనలో ఇచ్చేస్తావో, నువ్వు ఎన్కౌంటర్ నువ్వే ఫేక్ ఎన్కౌంటర్ చేయమని ప్రభుత్వమే చెప్తే అతను ఆ ఫేక్ ఎన్కౌంటర్ తో పాటు మరిన్ని ఎన్కౌంటర్లు అతను చేస్తాడు, అతను నువ్వు కంట్రోల్ చేయవు, ఎందుకంటే నువ్వే వదిలేస్తావు, నువ్వే ఇచ్చావు. కాబట్టి ఇలాంటివి ఎందుకు చేస్తున్నారు పోలీసులు అంటే, వాళ్ళని మామూలు క్రిమినల్స్ లాగా ట్రీట్ చేయకుండా వాళ్ళకి ఏదో సపరేట్ వాళ్ళని మనోడు వీడు అన్నట్టుగా వాళ్ళకి ప్రివిలేజ్ ఉన్నది అన్నట్టుగా వాడి మీద ఏమి చర్యలు తీసుకోకుండా, ఇదే వేరే వాళ్ళు అయితే ఈ పార్టీకి అరెస్ట్ చేసి లోపల పెట్టేవారు. చేయకుండా అతను ఏ పొలిటికల్ పార్టీ, అతను వైసీపీ అయితే అతని మీద చర్యలు తీసుకోండి, అతను టీడీపీకి వస్తే చూస్తున్నట్టు వదిలేయండి, రాజకీయంగా మార్చిపోవడం. క్రైమ్ చేసినోడు మనోడ, మళ్ళీ కులాలు మనోడా కాదా, సో మనోడైతే మనం దాన్ని సైలెంట్ గా ఉన్నాం, మనోడు కాదనుకుంటే మనం గట్టిగా అరుద్దాం. ఇవన్నీ వచ్చేసి ఏమవుతుందంటే చాలా మంది క్రిమినల్స్ తప్పించుకోవడం అనేది జరుగుతుంది. దీని వల్లనే వాళ్ళకి బ్యాకప్ ద మైండ్ లో నన్ను ఎవడేం చేయలేడు అన్న ఒక అభిప్రాయం ఉంది కాబట్టి ఇలాగ చేయగలిగారు. అయితే ఆమెను ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. గట్టిగా నిలబడి ఒక సిఐ అయినా కూడా నిలబడి ఆమె రంగంలో దిగింది. కాకపోతే ఇది అతను వైసీపీ మనిషి కాబట్టి వీళ్ళు ఏమన్నా చర్యలు తీసుకుంటారేమో చూడాలి. కన్క్లూజన్ ఆ యాంగిల్ అన్నా. థ్యాంక్ యూ.